స్క్రీన్ పై కనిపిస్తున్న వీడియోను చూస్తున్నారు కదా. పోలీసులు కొంతమందిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ సీన్ చూస్తుంటే అంకుశం సినిమాలో రామిరెడ్డిని నడి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లే రాజశేఖర్ సీన్ గుర్తుకు రావడం లేదా? అయితే పోలీసులు ఇప్పుడు తీసుకెళ్తున్న వాళ్ళు టెర్రరిస్టుల, దొంగల, రౌడీలా? వారిని ఇలా ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతి భద్రతలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దేశం మొత్తం తెలుసు. కొత్త రాష్ట్రంగా ఏపీ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో లా అండ్ ఆర్డర్ పై సీఎం దృష్టి పెట్టారు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటేనే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతాయి. అందులోనూ జగన్ హయాంలో వైసీపీ నేతలు రాష్ట్రంలో ఉన్న కంపెనీలను వెళ్లగొట్టడం, కొన్ని కంపెనీలపై డీలర్షిప్స్ కోసం ఒత్తిడి చేయడం, మామూలు కోసం వేధించడం లాంటివి చేశారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీ షీటర్లను, గూండాలను ఏరివేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత ఆదేశాలతో పోలీసులు రౌడీ షీటర్లను గుర్తించి వారిని ప్రజల కళ్ల ముందే ఊరేగించారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు నడి రోడ్డుపై నడిపించారు. జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాల్లో మీ పేరు వినబడితే తాట తీస్తామంటూ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకున్న ఎస్పీ అజితపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మిగతా జిల్లాల ఎస్పీలు కూడా ఇదే బాటలో పయనించబోతున్నారు. పోలీస్ పవర్ అంటే ఏంటో చంద్రబాబు చూపించారంటూ అందరూ కొనియాడుతున్నారు. ఈ ఒక్క చర్యతో నెల్లూరు జిల్లా పోలీసుల ప్రతిష్ట, గౌరవం అమాంతం పెరిగిందని చెప్పొచ్చు. రౌడీలు, గుండాలను ఏరేయాలనే నిర్ణయం తీసుకోవడంతో జగన్ గుండెల్లో రాయి పడిందని చెప్పొచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత వారిని నమ్ముకుని రాజకీయం చేస్తున్నాడు. కష్టాల్లో ఉన్న ప్రజలు, రైతుల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోకుండా గంజాయి బ్యాచ్లను, గూండాలను పరామర్శించడానికే వెళ్తున్నాడు. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా రప్ప రప్ప అనే మాట వినబడితే గుడ్డల ఊడదీసి కొట్టడానికి పోలీసులు సిద్ధమయ్యారు.